లిండు పార్లమెంట్ లో అసదుద్దీన్ ఓవైసీ ఉమ్, జై పాలస్తీన్ ఉమ్. అన్నాడు. దీని ఏ విధంగా చూస్తారు? అదే ఈ రోజున జై భారత్ మాత అనమంటే ఒకసారి ఉమ్. మేము అల్లాకి తప్ప సృష్టిలో ఎవరికి సలాం కొట్టం అని చెప్పేసి అన్నాడు. జెండా కూడా కొట్టరు వాళ్ళు. జెండాకి కూడా కొట్టను అన్నాడు. ఉమ్. అలాంటిది పాలస్తీనాకి జై కొట్టడానికి నోరెలా వచ్చింది? ఉమ్. అది భారతదేశ సార్వభౌమాధికారానికి కేంద్ర స్థానమైన పార్లమెంట్లో నిలబడి ఉమ్. మరి అంత నీచంగా మాట్లాడిన నీచుడి మీద చర్యలు తీసుకోవటానికి కూడా ఇంకా మేనమేషాలు లెక్క పెడుతున్నాం మనం అంటే. మంచి లైన్కి వచ్చారనా? ఉమ్. మీరు బీజేపీ పార్టీకి అనుకూలమైన, ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీకి అనుకూలమైన సంస్థనే కదా? కాదండి. ఎందుకు కాదండి? ఎలా అన్నారు చెప్పండి. మోహన్ భగవత్ చెప్పిన మాటనే బీజేపీ వింటదని ఒక ఉంది కదా, బట్ వాదన ఉంది కదా. వాదనలు 100 ఉంటాయండి, ఆ, వాస్తవాలు ఏంటి? ఆ, మోహన్ భగవత్ గారు ఒకవేళ మీరు అన్నట్టు సూపర్ ప్రైమ్ మినిస్టర్ కింద మీరు భావిస్తే ఉమ్, అది మీ వ్యక్తిగత అభిప్రాయం కింద తీసుకుంటాను నేను. ఉమ్, ఈరోజు నేను ఒక హిందూగా చెప్తున్నా, ఉమ్, నేను భారతీయ జనతా పార్టీ కాదు. ఉమ్, ఉన్న పార్టీల్లో ఏది బెటర్ అంటే కొంతవరకు భారతీయ జనతా పార్టీ బెటర్ అంట నేను. ఉమ్, కానీ నా మనసులో ఉన్న ఒరిజినల్ కోరిక ఏంటి నేను చెప్పమంటారా? ఉమ్, ఈ రోజున అధికారంలో ఏ విధంగా అయితే భారతీయ జనతా పార్టీ ఉందో ఉమ్, అలాగే ప్రతిపక్షంలో కూడా భారతీయ జనతా పార్టీతో సమానమైన లేదంటే అంతకు మించిన హిందుత్వాన్ని వినిపించగలిగే పార్టీలే ఉండాలి. ఏదో ఒక రోజు భారతదేశానికి అటువంటి ఒక రాజకీయ పరిస్థితి కావాలి. అంటే ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ ఉంది, సచార్ కమిటీ అనే ఒక కమిటీ ముస్లింలకి బంగారం ముద్దలు చేసి పెట్టండి అని ఇంచుమించుగా చెప్తే ఎబ్బెబ్బెబ్బెబ్బె ఇది కాదు, ముస్లింలకి ఇంకా ఎక్కువ చేయడానికి ఇంకేం చేయాలో చెప్పండి అని చెప్పేసి అంది. ఉమ్, మరి అలాంటిది హిందువులకి 75 ఏళ్ల నుంచి అన్యాయమే జరుగుతూ ఉంది. ఉమ్, ఆ అన్యాయం 75 ఏళ్ళు అన్యాయం తీరాలి అంటే ఈ రోజు Hmm. నిజంగా భారతీయ జనతా పార్టీ హిందువులకి బంగారం ముద్దలు కలిపి పెడతా ఉంటే ఇంకొక పార్టీ వచ్చి ఉమ్, హిందువులకి బంగారం ముద్దలు మాత్రమే కాదు మధ్య మధ్యలో 2-3 వజ్రాలు కూడా కలిపి పెట్టాలరా బాబు, వాళ్ళు దే డిజర్వ్ ఇట్ అని చెప్పేసి చెప్పగలిగే ఒక పార్టీ కావాలి మాకు. ఉమ్, మేము అలాగే ఉన్నాం. ఉమ్, మేము ఒకే రాజకీయ పార్టీ ఉండాలి అని చెప్పేసి అనుకోవట్లేదు. ఇక్కడ చాలా మంది హిందువులు కూడా అంటా ఉంటారు, ఉమ్, అన్న ఇంకో రాజకీయ పార్టీ వస్తే హిందువులు ఓట్లు చీలిపోతాయి కదా అని చెప్పేసి. ఉమ్, ఉమ్, ఏమీ చెలవండి. ఈ రోజున సెక్యులర్ పార్టీ ఓటు బ్యాంక్ ని 200 పార్టీలు పంచుకుంటుంది. ఉమ్, ఆఫ్టర్ 2 పార్టీలు హిందుత్వం కోసం ఉండటం వల్ల వచ్చే నష్టం ఏం లేదు. ఏం లేదు. అధికారంలో హిందుత్వ పార్టీ ఉండాలి, ప్రతిపక్షంలో హిందుత్వ పార్టీ ఉండాలి, ప్రతి రాజకీయ పక్షంలో హిందుత్వవాదులు ఉండాలి. ఉమ్, మీలాంటి వారు పార్టీ పెట్టొచ్చు కదా మరి. ఆ పార్టీ పెట్టడం అనేది చిన్న విషయం కాదు. చిన్న విషయం. అంటే నా స్థాయి ఏంటి, నా శక్తి ఏంటి అనేది నాకు ఒక అవగాహన ఉంది. ఉమ్, దుప్పటి ఎంత ఉందో అంతవరకు కాళ్ళు చాపగలుగుతా అంతే. ఉమ్. ఇంకొకటి, ఒకవేళ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడినది క్రైమే అయితే మళ్ళీ ఎందుకు వాళ్ళు మీద యాక్షన్ తీసుకోవాలి? 100% అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడింది క్రైమ్ అండి. ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే అన్నిటితో పాటు నేను భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తానని కూడా చెప్తారు. మరి ఇక్కడ నువ్వు పాలస్తీనాకి సలాం కొడుతూ భారతదేశ సార్వభౌమాధికారాన్ని ఏ విధంగా కాపాడతావు? ఎక్కడైనా భారతదేశం మేము ఇజ్రాయెల్ వైపు కాదు పాలస్తీనా వైపు ఉన్నాము అని చెప్పి స్టాండ్ ఇచ్చిందా? అలా చెప్పుంటే ఓకే, మన ప్రభుత్వమే పాలస్తీనా స్టాండ్ తీసుకుంది కాబట్టి నేను పాలస్తీనాకి సంఘీభావంగా మాట్లాడానని చెప్పుండొచ్చు. అట్లాంటి ప్రకటన అనేది కేంద్ర ప్రభుత్వం చేయలేదే. కనీసం ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీ ద్వారా తీర్మానం చేయలేదే. మరి పోరంబోకు మాటలు ఎక్కడి నుంచి వచ్చేవాడికి? వాళ్ళకు ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చిందని నేను వేరే వాళ్ళని అడిగానండి. ఏం లేదు, ఒకటే రీజన్ అండి, మతం. లేదు, పాలస్తీనా భూభాగాన్ని ఇజ్రాయెల్ వాళ్ళు ఆక్రమిస్తున్నారంట. అంటే పాలస్తీనా కోసం అపోజ్ చేయడానికి జై పాలస్తీనా అని అన్నాడు. అసలు చరిత్రలో ఒక మాట మాట్లాడుకుందాం. యూదా మతం ముందొచ్చిందా, ఇస్లాం మతం ముందొచ్చిందా? యూదా మతం ముందొచ్చింది. యూదా మతం వచ్చిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలకి క్రైస్తవ మతం వచ్చింది. క్రైస్తవ్యం వచ్చిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇస్లాం మతం వచ్చింది. మరి ముస్లింల భూభాగాన్ని యూదులు ఆక్రమించుకున్నారనే వాదన ఏ పార్టీ కరెక్ట్ అండి? అది యూదులందరినీ చెదరగొట్టేశారు. మళ్ళీ తర్వాత కొద్ది కాలానికి వాళ్ళు సమీకృతం అయిపోయి వాళ్ళకి కేటాయించబడ్డ భూమి ఏదైతే ఉందో ఆ భూభాగానికి వాళ్ళు చేరుకున్నారు. వాళ్ళ భూభాగాన్ని నుంచి వాళ్ళని తరిమి కొట్టేసినంత మాత్రం తిరిగి వాళ్ళ భూమికి వాళ్ళు రాకూడదని లేదుగా. ఆ భూమి వాళ్ళ హక్కుభుక్తం ఇజ్రాయెల్కి, వాళ్ళు అనుభవిస్తున్నారు. దాన్ని ఆక్రమించాలని చూస్తుంది ఎవరు? అయినా ప్రపంచంలో ముస్లింలకి ఇంత పెద్ద దేశాలు ఉన్నాయి కదా, ఇన్ని రాజ్యాలు ఉన్నాయి, ఆల్మోస్ట్ 60 దేశాలు ఉన్నాయి. అయినా కూడా ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి బర్మా నుంచి రోహింగ్యాలని తరిమేస్తే వాళ్ళు పక్కనే ఉన్న బంగ్లాదేశ్కి పోలేదు ఏంటంటే భారతదేశానికి ఎందుకు వచ్చారు? ఎందుకంటే ఏ ముస్లిం కూడా కష్టం వస్తే సాటి ముస్లిం దేశానికి పోడు, పక్కన దేశాలకే పోతారు. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ వాళ్ళ కష్టం తెచ్చుకోవటం కాదు, ఆ కష్టం ముసుగులో పక్క దేశాలను కూడా ఆక్రమించి వాటిని కూడా ఇస్లామిక్ రాజ్యాలుగా మార్చడం అనేది వాళ్ళ లక్ష్యం. అందుకే చూడండి, ఈ రోజున పోన్లే పాపం అని వాళ్ళకి ఆశ్రయం ఇచ్చిన ఫ్రాన్స్ కావచ్చు, స్పెయిన్ కావచ్చు, జర్మనీ కావచ్చు, యూరోపియన్ కంట్రీస్, చాలా కంట్రీస్ ఎంత ఇబ్బందులు పడుతున్నాయి చూడండి. ఫ్రాన్స్ లో అయితే నానా రకాల రచ్చ నడుస్తూ ఉంది, వాళ్ళకి మానసిక ప్రశాంతత పోయింది. ఇక బ్రిటన్ లో అయితే కనుక కొన్ని సంస్థల వాళ్ళు, ముస్లిం సంస్థల వాళ్ళు బ్రిటిష్ రాణికి అల్టిమేటం ఇచ్చారు, మీరు మతం మార్చుకోకపోతే తొందరలో మిమ్మల్ని చంపేస్తామని చెప్పేసి. బ్రిటిష్ రాణికే మరి అల్టిమేటం ఇచ్చారు. అరే
ఇస్లాం అంటేనే ఈ రోజున మానవత్వానికి ఒక థ్రెట్ అన్న కోణం ప్రజల్లోకి వచ్చేస్తుందండి. రైట్. ఇంకొకటి ఎంఐఎం పార్టీ ఉంది కదా, అది ఇండైరెక్ట్ గా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది అన్నమాట ఉంది. దీని ఏ విధంగా చూస్తారు? నిజంగా చెప్తున్నాగా, ఎంఐఎం అనే పార్టీ ఎక్కడ పోటీ చేసినా కూడా అది ముస్లిం ఓట్లు క్యాప్చర్ చేసుకుంటది కదా. ఆ ముస్లిం ఓట్లు క్యాప్చర్ చేసుకుంటుంది అనుకున్నప్పుడు ఎంఐఎం పార్టీ ఎక్కడ పోటీ చేస్తుందంటే కాంగ్రెస్ పార్టీకి ముస్లిం ఓట్లు వస్తాయి. ప్రాబ్లం ఏంటి? కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సమాజ్వాదీ పార్టీ కావచ్చు, ఎన్సీపీ కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ముస్లింల సంకనాకటమే పరమావధిగా పెట్టుకున్న పార్టీలు. వాళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారు? ముస్లిం ఓట్స్ అన్ని మా వైపు తిప్పుకోవాలి అని చెప్పేసి. సరే, నీ పార్టీకి నువ్వు ఎట్లయితే ముస్లిం ఓట్లు పడాలని కోరుకుంటున్నావో, నేను ముస్లింల కోసమే పనిచేస్తున్నాను అనుకుంటున్న వ్యక్తి కూడా నా ముస్లిం జనాభా ఎక్కువ ఉండే చోట నేను పోటీ చేస్తాను అనుకుంటున్నాడు. అది వాళ్ళ పార్టీ స్టాండ్, ఇది నీ పార్టీ స్టాండ్. అలాగే బీజేపీకి ఒక స్టాండ్ ఉంది. ఆ స్టాండ్ ప్రకారం బీజేపీ కూడా పోటీ చేస్తుంది. మీరు కొట్టుకుని మీరు ఓట్లు చేర్చుకుంటారంటే అఫ్ కోర్స్ బీజేపీ లాభపడుతుంది. కానీ బీజేపీ లాభపడుతుంది కాబట్టి ఎంఐఎం వాళ్ళు బీజేపీకి అమ్ముడు పోయారు అంటే ఆ వాదనకు అర్థమే లేదండి. ఎందుకంటే రాజకీయ పార్టీలు 100 ఉన్నాయి. ఈ రోజున హిందుత్వ పేరుతో కొంతమంది పోటీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. యువతులసి పార్టీ అని ఒక పార్టీ ఉంది. అలాగే ఇంకొన్ని పార్టీలు పనిచేస్తున్నాయి. అవన్నీ పనిచేస్తా ఉంటే వీళ్ళందరూ ఎంఐఎం అమ్ముడు పోయారు, హిందూ ఓట్లు చేల్చాలని వచ్చారు అనుకుంటున్నారా? అనుకుంటారు కదా, బేసిక్గా అట్లే అనుకునే వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఏ పార్టీ ఇంపాక్ట్ చూపించగలుగుతున్నారు? చూపించలేరు కానీ అనుకుంటారు. ఫ్యాక్ట్ కాదు కదా. ఎందుకంటే బీజేపీ లాంటి పార్టీని గెలవాలి అంటే బీజేపీతో సమానమైన స్థాయిలో నిలబడగలిగే పార్టీని నిలబెడతారు. అంతేగాని ఊరికే రోడ్ రోలర్స్ కూర్చున్నంత మాత్రాన ప్రతి పార్టీని నిలబెట్టేసి ఈ పార్టీ బీజేపీకి పోటీ అనేంత ప్రొజెక్షన్ ఇవ్వరు. అలాగే ఎంఐఎం విషయంలో కూడా చూసుకుంటే ఎంఐఎం పోటీ చేస్తే కాంగ్రెస్ కి మిగతా సెక్యులర్ పార్టీలకి పిడిపడుతుంది. ఎందుకంటే మిగతా వాళ్ళు అందరూ కలిపి ఈ 14% ఉన్న ముస్లిం ఓట్ల కోసం 25 మంది కొట్టుకు చేస్తున్నారు. అలా ఒక్కడికన్నా ఇప్పటికన్నా బుద్ధి వచ్చి, అరే మనం ఎమ్మడబడాల్సింది ఈ 14% కోసం కాదు, 80% ఎవడైతే ఉన్నాడో వాళ్ళ ఓట్ల కోసం పడాలని చెప్పి ఆలోచన వచ్చి హిందువులకి వత్తాసు పలకటం కానీ లేకపోతే హిందువులకు వంత పట్టడానికి కానీ ఒక్కడన్నా ముందుకు వస్తాడా? ఇప్పటికీ అలా బుద్ధి మార్చుకోవట్లే. కారణం ఏంటంటే ఇందులో చాలా మంది హిందూ ముస్లిం ఈక్వేషన్ కంటే కూడా విదేశాల నుంచి వచ్చే ఈ ఈక్వేషన్ మీద ఎక్కువ పనిచేస్తున్నారు కాబట్టి.